హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ నేలచూపులు చూస్తోంది. అందుకు హైడ్రా ఓ కారణమైతే ప్రభుత్వ నిర్లిప్త వైఖరి మరో కారణమని చెబుతున్నారు. ఓవైపు నిర్మాణదారులు ఆందోళన చెందుతుంటే మరోవైపు గృహ కొనుగోలుదారులు ఇల్లు కొనాలన్న తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణ రంగం చతికిల పడిపోయింది. ఇటువంటి సమయంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ విస్తరణ కొంతమేర రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆశలు పుట్టిస్తోంది. నగరంలో ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా నడుస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టును మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్ కు సంబంధించిన డిపిఆర్లు దాదాపుగా రెడీ అయినట్లు తెలుస్తోంది. మొత్తం 5 మార్గాల్లో కలిపి 78.6 కిలోమీటర్లుగా రెండో దశను ప్రతిపాదించింది రేవంత్ సర్కార్. ఈ రెండో ఫేజ్ లో సుమారు 60కి పైగా మెట్రో స్టేషన్లు రానున్నాయి. అందుకు 24,042 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త మెట్రో రైల్ మార్గాలపై ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే అధికారులకు కీలక సూచనలు చేశారు. సీఎం సూచనల మేరకు రెండో దశ డిపిఆర్లు వేరువేరుగా తయారు చేస్తున్నారు. ఈ నెల చివరి నాటికి ఆయా డిపిఆర్లను అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించనున్నారు. మెట్రో విస్తరణపై ఆశలు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ సిద్ధమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ డిపిఆర్ రెండవ దశలో 78.6 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్ట్. మెట్రోతో నిర్మాణ రంగం ఊపందుకోనుంది అన్న ఆశ. హైదరాబాద్ మెట్రో రెండవ దశలో ప్రతిపాదించిన అన్ని మార్గాలు కూడా మొదటి దశలోని 3 కారిడార్లకు కొనసాగింపుగా ఉన్నాయి. కారిడార్ 1కి కొనసాగింపుగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. మొత్తం 8 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని పొడిగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇదే కారిడార్లో రెండవ వైపు పొడిగింపుగా మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు మెట్రోను విస్తరిస్తున్నారు. మొత్తం 14 కిలోమీటర్ల మేర పొడిగిస్తారు. చందానగర్ ప్రాంతంలో కొంత దూరం డబల్ డెక్ని మెట్రో అధికారులు ప్రతిపాదించగా ఇందులో మొత్తం 10 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో కారిడార్ 2కి కొనసాగింపుగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నమా, చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైల్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 6 స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరీ ముఖ్యంగా మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టుతో విజయవాడ జాతీయ రహదారిపైన హయత్ నగర్, ముంబై జాతీయ రహదారిపైన పటాన్ చెరు నుంచి మొదలు సంగారెడ్డి వరకు, బెంగళూరు జాతీయ రహదారిపైన శంషాబాదు నుంచి మొదలు షాద్ నగర్ వరకు, మరోవైపు ఫ్యూచర్ సిటీ వరకు రియల్ ఎస్టేట్ ఊపందుకోనుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు కొంతమేర మెరుగ్గా ఉండగా ఇప్పుడు మెట్రో రూపంలో రవాణా సౌకర్యం పెరిగితే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు ఆయా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటారని చెబుతున్నారు. తద్వారా అక్కడ నిర్మాణ రంగానికి మంచి భవిష్యత్తుంటుందని భావిస్తున్నారు.